హలో మనుషులారా, నేను మీ శామ్యూల్ జేమ్స్ అండ్ వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ కుబేరా. ఈ సినిమా వెనకాల చాలా పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. శేఖర్ కమ్ముల, రష్మిక మందన, ధనుష్, అక్కినేని నాగార్జున. అండ్ అందరిలో రేజ్ అయ్యే కామన్ క్వశ్చన్, కెన్ ద మూవీ స్టాండ్ టు ఇట్స్ స్టార్డమ్? అండ్ లెట్ మీ సే, ఇట్ డెఫినెట్లీ డిడ్. సో ముందుగా పాజిటివ్స్ విషయానికి వస్తే, ధనుష్. ఈ సినిమాలో ధనుష్ గారి యాక్టింగ్ వాజ్ సింప్లీ బ్రిలియంట్. చాలా సింపుల్గా, హంబుల్గా కనిపించే క్యారెక్టర్. ఈ సినిమాలో ధనుష్ అనే ఎనర్జెటిక్ ఇది ఏం కనపడదు. ప్యూర్ సోల్ ఉన్న, ప్యూర్ హార్ట్ ఉన్న దేవానే కనపడతాడు. అండ్ ఒక్క సింపుల్ ఎగ్జాంపుల్తో ఈ సినిమాలో ధనుష్ గారి యాక్టింగ్ గురించి చెప్పాలంటే, ఈ సినిమాలో తన క్యారెక్టర్ దేవాకి ఒక చేతి వేలు ఇరిగిపోతాయి. సో ప్రతి సీన్లో ఆ డీటెయిలింగ్ అనేది అస్సలు మిస్ అవ్వలేదు. రెండోది, క్యారెక్టర్స్. ఈ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ క్యారీడ్ వెయిట్ అండ్ ఎమోషన్. ఇన్ని క్యారెక్టర్స్లో నాకు స్పెషల్గా నచ్చిన క్యారెక్టర్స్ దివ్య, దీపక్ అండ్ సమీరా. చాలా ఎమోషన్ అండ్ చాలా వెయిట్ని క్యారీ చేసింది. ఎస్పెషలీ దివ్య అనే క్యారెక్టర్ చాలా తక్కువ టైంలో ఉంటుంది, కానీ ఆ యాక్టర్ పోర్ట్రే చేసిన ఇన్నోసెన్స్ అండ్ దాని బ్యాక్ స్టోరీ వాజ్ ఇంక్రెడిబుల్. ప్రతి ఒక్క క్యారెక్టర్ హ్యాడ్ సంథింగ్ టు సే అండ్ అ లాట్ ఆఫ్ ఎమోషన్. ఇంకా మూడోది వచ్చేసి ఎమోషన్. ఈ సినిమా మొత్తం డ్యూరేషన్లో నేను ఎక్కడ సినిమాకి డిటాచ్ అవ్వలేదు, అండ్ దట్ ఈస్ ప్యూర్లీ బికాజ్ ఆఫ్ ద ఎమోషన్. నెక్స్ట్ వచ్చేసి బీజిఎం అండ్ సౌండ్ డిజైన్. వాట్ అ బీజిఎం! ఆల్రెడీ ఆ ట్రాన్స్ ఆఫ్ కుబేరాలో ఆ బీజిఎం మళ్ళీ 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 సినిమా అంతా వేసినా నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. దే చేంజ్డ్ సంథింగ్. ఇన్స్ట్రుమెంట్స్ చేంజ్ చేశారో లేకపోతే ఆ పిచ్ సౌండ్ చేంజ్ చేశారో, ఇట్ వాజ్ ప్యూర్లీ బ్లిస్. సినిమా అంతా ద బీజిఎమ్స్ వర్ ఇంక్రెడిబుల్. అండ్ మన దేవ కొన్ని ఇన్స్టెన్సెస్లో ఏం వారం అని అడుగుతారు, అంటే ఏ రోజు అని అడిగితే సోమవారం అనో, ఆదివారం అనో, శుక్రవారం అనో రెస్పాన్సెస్ వచ్చిన తర్వాత వచ్చే బీజిఎమ్స్ వర్ ఇంక్రెడిబుల్. నేను చెప్పిన ఇన్స్టెన్సెస్లో యూ విల్ నాట్ బీ లెట్ డౌన్, లెట్ మీ టెల్ యూ దాట్. అండ్ ప్రత్యేకంగా ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో విలన్స్ నుంచి ధనుష్ ఎస్కేప్ అయ్యి అండర్ వాటర్ వెళ్తారు. బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ ప్లే అవుతుంటుంది. బట్ యాజ్ సూన్ యాజ్ ధనుష్ గోస్ అండర్ వాటర్, ఆ సౌండ్ అనేది మఫ్ల్ అయ్యి ఏదో నిజంగా మనం అండర్ వాటర్లో ఉన్నామా అనే ఫీల్ని కలిగజేస్తుంది. దాట్స్ హౌ మచ్ అటెన్షన్ దే గేవ్ టు సౌండ్ అండ్ బీజిఎం. నెక్స్ట్ వచ్చేసి యాక్టింగ్. ప్రతి ఒక్క యాక్టర్, every actor in this movie performed exactly like the character that we see on screen. ఎక్కడ ఓవర్ బోర్డ్ వెళ్ళలేదు, ఎక్కడ అండర్ బోర్డ్ వెళ్ళలేదు. కరెక్ట్గా క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలానే ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి థీయిజం. ఈ సినిమాలో నాకు ఒక డైలాగ్ చాలా బాగా నచ్చింది. రష్మిక గారి క్యారెక్టర్ దట్ ఈస్ సమీరా, దేవుడు లేదంటే సహాయం చేయడానికి మంచి వాళ్ళ చేతుల్నే దేవుడు తన చేతులుగా వాడుకుంటాడు అని. ఇట్ వాజ్ సచ్ అ ఇంక్రెడిబుల్ డైలాగ్. అండ్ అదే కాదు, నేను చెప్పాను కదా సోమవారం, శనివారం ఆర్ ఆదివారం ఇలాంటి కొన్ని సీన్స్ వస్తాయి. అండ్ దాని తర్వాత వచ్చే బీజిఎమ్స్ కూడా దే వర్ రిలేటెడ్ టు సమ్ రిలీజియన్స్. అండ్ లెట్ మీ టెల్ యూ, ఇట్ నెవర్ ఎక్కడ సెన్సిటివ్ విషయాన్ని టచ్ చేయకుండా చాలా సింపుల్గా థీయిజంని టచ్ చేశారు. ఇట్ వాస్ సింప్లీ బ్యూటిఫుల్. ఐ పర్సనలీ ఐఎమ్ అన్ ఏథిస్ట్, బట్ ఐ ఫెల్ట్ దిస్ మూవీ వాజ్ సింప్లీ బ్యూటిఫుల్. ఇంకా నెగటివ్స్ విషయానికి వస్తే, ఇట్ ఫెల్ట్ అ లిటిల్ బిట్ టూ లాంగ్. కొన్ని సన్నివేశాలు అనవసరంగా కొంచెం లాంగ్గా అనిపించింది. అండ్ కొన్ని సన్నివేశాలు ఏదైతే కొంచెం లాంగ్గా ఉండాలో అది తక్కువగా అనిపించింది. సో ఓవరాల్ ఇట్ ఫెల్ట్ అ లిటిల్ బిట్ టూ లాంగ్. కొన్ని సీన్స్ కట్ చేసింటే బాగుంది అనిపించిందే, బట్ ఓవరాల్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఫిలిం.
ఇంకా ఓవరాల్ రివ్యూ వచ్చేసరికి బ్రహ్మాండమైన ఫిలిం. ఐ డెఫినెట్లీ రికమెండ్ యూ వాచింగ్ దిస్ ఫిలిం. ఖచ్చితంగా మిస్ అవ్వకండి. అండ్ మై ఓవరాల్ రేటింగ్ ఫర్ దిస్ మూవీ ఈజ్ అ 5 out of 5. ఓకే, లెట్స్ ఆపేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా బాబాయ్, సీ యూ లేటర్.